వేదాంత దృష్టిలో చూస్తే ప్రతి జీవి మనస్సు పూర్వ వాసనల ఆధారంగానే తన ప్రపంచాన్ని నిర్మించుకుంటుంది. ఉదాహరణకి ఒకడు కిందటి జన్మలలో ఎన్నో పాపాలను చేసి ఆ పాపాలను తన మెడలో మాలగా ధరించుకున్నాడు. కాబట్టి ఈ జన్మలో అతను ఎలా ఉంటాడంటే, అతనికి ఎంత జ్ఞానం చెప్పినా నేర్చుకోలేడు. ఎంత చెప్పినా కూడా దైవం పట్ల భక్తి శ్రద్ధ ఏర్పడదు. ఇంకా చెప్పాలంటే అతడు అజ్ఞాన అవిద్యుల మధ్యనే పుడతాడు, పెరుగుతాడు, అలానే తయారవుతాడు. మనం ఎన్ని విధాలుగా చెప్పడానికి ప్రయత్నించినా తన మనస్సుకు అది అసత్యంగానే అనిపిస్తుంది. తనకున్న అజ్ఞానం అవిద్యనే సత్యం అనుకుంటాడు. ఇది జీవి పూర్వపు వాసనను బట్టి జీవికి మైడు చేసిన మానవ నిర్మాణం. అందుకే మైడు మనస్సుకు ఒక అద్భుతమైన సంకేతం. మీ మనస్సే మీ ప్రపంచాన్ని ప్రతిరోజు నిర్మిస్తుంది. అందుకే ఋషులు ఈ మహా నిర్మాణ శిల్పికి మైడు అనే పేరును బిరుదుగా బహుకరించారా? త్రిపురాసులు అడిగిన వరంలో మొదటి కండిషన్ ప్రకారం ఈ 3 పురములు ఎప్పుడూ ఒకే సరళ రేఖలోకి రాకూడదు. దీనర్థం మనిషిలో ఉండే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఒకే దిశలో పనిచేయవు అని.